तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। నిన్న 2 మంత్రాలు చదువుకున్నాము. ఏమనగా మానవుడు యజ్ఞాల ద్వారా తన యొక్క ఉన్నతిని చేసుకోవాలి మరియు వేదవాణితో జ్ఞానాన్ని పెంచుకోవాలి అని ఒక మంత్రంలో. 35వ మంత్రంలో మానవుడు యజ్ఞాలతో తన ఉన్నతి చేసుకుంటూ మరియు వేదవాణి ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాలి అని. అదేవిధంగా ఇంకా దానికంటే ముందు మంత్రం 36వ మంత్రంలో 4 వేదాల ద్వారా మమ్మల్ని రక్షించు అని పరమాత్మను వేడుకోవడం జరిగింది. ఆ 4 వేదాలు సృష్టి ప్రారంభం లోపల పరమాత్మ 4 ఋషులకు ఆత్మలో ప్రేరణ ద్వారా కలిగించారు. ఆ యొక్క విద్య ఏదైతే ఉందో 4 రకాలైనటువంటి విద్యను ఎప్పుడైతే మానవుడు పొందుతాడో అప్పుడు పూర్ణుడవుతాడు మరియు మానవ జన్మ సార్థకమవుతుంది. మనుమహర్షి చెప్పాడు ఒకటి, ఏమనంటే వేదం చదవని వాళ్ళు ఏంటి అన్నది అక్కడ. యో అనధీత్య ద్విజో వేదమన్యత్ర కురుతే శ్రమం స జీవన్నేవ శూద్రత్వమాశు గచ్చతి సాన్వయ. మనుస్మృతి 2వ అధ్యాయం 168వ శ్లోకము. యో యః అనధీత్య ద్విజ, ఎవరైతే ద్విజులు అంటే ఇక్కడ 2 జన్మలు పొందినవారు అంటే 2 సార్లు జన్మ ఎత్తినవారు ద్విజులు అనబడతారు. అనగా ఒక జన్మ తల్లిదండ్రుల ద్వారా లభిస్తుంది, 2వ జన్మ గురువు ద్వారా. ఎప్పుడైతే గురువు ద్వారా జన్మ లభిస్తుందో అప్పుడు ద్విజుడు అనబడతాడు. అనగా గురువు ద్వారా అనగా తల్లిదండ్రుల ద్వారా ఈ శరీరము ఇంద్రియాలు ఆ విధంగా శరీరంతో పాటు ఆత్మకు జన్మ లభిస్తుంది. కానీ గురువు ద్వారా జ్ఞానపూర్వకంగా జన్మ జ్ఞానోదయం కలిగి ఎప్పుడైతే గురువు దగ్గర జన్మనెత్తుతాడో అప్పుడు ద్విజుడు అనబడతాడు. ఆ విధంగా ద్విజుడైనటువంటి వారు వేదాలను చదవకుండా అన్యత్ర కురుతే శ్రమం, ఇతర విద్యలను నేర్చుకోవడానికి వేరే దగ్గర, అన్యత్ర అంటే ఇతర స్థానంలో లేదా ఇతర విద్యలో వేరే విద్యలో కురుతే శ్రమం పరిశ్రమ చేస్తారో అతడు స జీవన్ ఏవ శూద్రత్వం ఆశు గచ్చతి సాన్వయ. అతడు బ్రతికుండి కూడా జీవనేవ బ్రతికున్నప్పుడే అంటే మరణం చెందకముందే శరీరాన్ని వదిలిపెట్టకముందే బ్రతికున్నప్పుడే శూద్రత్వాన్ని పొందుతాడు అని, శూద్రం కింది శూద్ర కులంలోకి వస్తాడు అని చెప్పి. అంటే పరమాత్మ యొక్క సంతానం ఏదైతే ఉందో మానవ జన్మ ఉత్తమమైన జన్మ కాబట్టి మానవ జన్మ లభించింది పరమాత్మ ద్వారానే. కర్మకు ఫలితంగా పరమాత్మ మానవ జన్మనిచ్చాడు. ఆ జన్మను సార్థకం చేసుకున్నాడు వేదాల స్వాధ్యాయం ద్వారానే, వేదం ద్వారా పొందిన విద్య ద్వారానే సార్థకం అవుతుంది. కాబట్టి వేదాన్ని తప్పకుండా చదవాలి. వేదాన్ని చదివి పంచమహాయజ్ఞాలు ప్రతినిత్యం చేయడం, ధర్మకార్యాలు చేయడం,
ఆ విధంగా మానవుడు చేసినప్పుడు కర్తవ్య పాలన చేస్తూ వెళ్తే అతని యొక్క లక్ష్యము సిద్ధమవుతుంది, పూర్తిస్తుంది. నిరుక్తంలో చెప్పబడింది నిషాదులు అని. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళు వేదాలను స్వాధ్యాయం చెయ్యాలి, వేదాలను అధ్యయనం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, అధ్యయనం చేయాలి. తన జీవితంలో వేదాలను తప్పకుండా చదవాలి, మరియు పంచమహాయజ్ఞాలను చెయ్యాలి ప్రతినిత్యము. ఎవరైతే వేదాలను చదవకుండా పంచమహాయజ్ఞాలు చెయ్యరో వారిని నిషాదులు అన్నారు. నిషాదులు అనగా రాత్రిలో తిరిగేవారు, గుడ్లగూబలు. రాత్రిలో ఏవైతే తిరుగుతాయో గుడ్లగూబలు నిశాచరులు ఏవైతే వాటి మాదిరిగా మానవ జన్మెత్తి కూడా ఆ మానవులు నిశాచరులు అవుతారు. కాబట్టి తప్పకుండా మానవుడు వేదాలను అధ్యయనం చెయ్యాలి, శూద్రత్వాన్ని పొందకుండా ఉండాలి, లేదా నిషాదులం కాకుండా ఉండాలి అంటే వేదాన్ని అధ్యయనం చెయ్యాలి. అదే విషయము ఈ వేదాల్లో కూడా మళ్ళీ అదే చెప్పబడుతుంది. వేదాలను అధ్యయనం చేస్తే ఏమవుతుంది అంటే పరమాత్మని ఈ మంత్రంలో పేర్కొని పాహినో అగ్ర ఏకయ పాహిత ద్వితీయ పాహి గీర్భిర్ తెస్త్రిభిర్ ఊర్జాం పతే పాహి చతస్త్రిభిర్ వసో. హే పరమాత్మ, మమ్మల్ని రక్షించు. ఏ విధంగా రక్షించు అంటే ఋగ్వేదం ద్వారా, యజుర్వేదం ద్వారా, సామవేదం ద్వారా మరియు అథర్వవేదం ద్వారా. అనగా ఋగ్వేదం అధ్యయనం చేసి విజ్ఞానాన్ని పొంది, యజుర్వేదం అధ్యయనం చేసి ఆ విజ్ఞానం ద్వారా కర్మాలు ఏవైతే ఉన్నాయో యజ్ఞయాగాదులు, విశిష్ట కర్మలు, విశేష కర్మలు, మానవ జన్మకు లభించినటువంటి ఉత్తమ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చెయ్యడము, మరియు సామవేదం ద్వారా పరమాత్మ యొక్క ఉపాసన, పరమాత్మ యొక్క పూజ ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఏ పద్ధతిలో చెయ్యాలి అనే విషయాన్ని సామవేదం ద్వారా తెలుసుకొని పరమాత్మ యొక్క ఉపాసన చేసి మనము ఇతరుల అధ్యయనం చేయకుండా తన అధ్యయనం చేసుకోవడం కొరకు అథర్వవేదాన్ని చదివి ఈ విధంగా 4 వేదాలను చదివి మన యొక్క ఉన్నతిని చేసుకొని పరమాత్మ సన్నిధిలో మానవ జన్మ యొక్క లక్ష్యం ఏదైతుందో దాన్ని పూర్తి చేసుకోవడానికి అప్పుడే మానవుడు ఉత్తముడు అనబడతాడు. అన్నింటికంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ. కాబట్టి తప్పకుండా ఈ 4 వేదాల యొక్క అధ్యయనం చేయడానికి మనం చదవడము మరియు ఇతరులకు ప్రేరేపించడం. ఈ విద్యను అధ్యయనం చేయకుండా మనము వేరే విద్యను అధ్యయనం చేసి పూర్తిగా అధపతనానికి, పాతాళ లోకానికి వెళ్తున్నాం, అనగా అధోగతి పాలవుతున్నాము. ఎందుకనగా ఆ విద్య ఏదైతే ఉందో భౌతిక విద్య, అది మనకు సంస్కారాల గురించి తెలియదు, మన జీవనం ఏంటి తెలియలేదు, ఏ విధంగా కూడా అది మనకు లాభాన్ని కలిగించదు. మనం అనుకుంటున్నాం ఏంటి అంటే ఐశ్వర్యాన్ని పొందాలి, ధనము సంపాదించాలి, మన జీవనం ఎలా అని మన మనసులోకి వచ్చినప్పుడు ఆ జీవనం కొరకు భౌతిక విద్య తప్పకుండా చదవాలి అని చెప్పి అనుకుంటున్నాం. కానీ కేవలం భౌతిక విద్య చదివినంత మాత్రాన్నే మనకు ఐశ్వర్యం లభిస్తుందని కాదు. అక్కడ భౌతిక విద్య ద్వారా కాకుండా మనకు ఐశ్వర్యం లభించేది మన పరిశ్రమ ద్వారా, మరియు ఆ పరిశ్రమకు ఇచ్చేది పరమాత్మ ద్వారానే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి ఎక్కడ వెళ్ళినా పరిశ్రమ చేయాలి. భౌతిక విద్య చదివినా కానీ పరిశ్రమ చేయకుండా ఉత్తీర్ణుడు కాకుండా తనకి ధనాన్ని సంపాదించే యోగ్యత రాదు. భౌతిక విద్యను చదివి ఉద్యోగం చేయడము చాలా గొప్పతరం అని మనం భావిస్తున్నాము. మన మనసులో ఏ విధంగా కూర్చునిపోయిందంటే భౌతిక విద్య చదివి ఉద్యోగం ఏదైతే చేస్తామో గవర్నమెంట్ది కానీ లేదా ప్రైవేట్ది కానీ అప్పుడే మనము చాలా సాధించిన వాళ్ళం అవుతాము, మన జన్మ సార్థకం అని చెప్పి మన లోపల ఆ భావన కూరుకుపోయింది. కానీ భౌతిక విద్య ద్వారా అధపతనానికే వెళ్ళబడుతుంది. ఆ భౌతిక విద్య అధోగతి పాలు చేస్తుంది. వేద విద్య ద్వారా మనం ప్రతినిత్యం చదువుతున్నాము, ఐశ్వర్యాన్ని ఇచ్చేది పరమాత్మనే. ఎవరైతే జ్ఞానవంతుడు ఉంటాడో, జ్ఞానోదయం కలుగుతుందో అప్పుడే అతడు ఐశ్వర్యానికి సంబంధించిన అంటే పరిశ్రమ చేసి ఉత్తమ కర్మలు చేసి ఐశ్వర్యాన్ని పొందుతాడు. అదే విధంగా భౌతిక విద్యకి ఎంత పరిశ్రమ చేస్తున్నారో, దినము రాత్రి పాపం పిల్లలు కూడా ఎన్ని పుస్తకాలు మోసుకొని స్కూల్కి వెళ్తుంటారు, కాలేజీకి వెళ్తే బ్యాగ్ వేసుకొని వెళ్తుంటారు. దినము రాత్రి బావులు పరిశ్రమ చేస్తూ ఉంటారు చాలానే. అంత పరిశ్రమ, దాంట్లో చేసినంత పరిశ్రమ, అందులో ఏదైతుందో అంత సమయం పెట్టి చేసిన అందులో సగమైనా సరే పరమాత్మ వైపుకు పెట్టి పరమాత్మ విద్యను పొందడానికి ప్రయత్నం చేస్తే
అంతకంటే ఈ భౌతిక విద్య ద్వారా ఏదైతే లాభం కలుగుతుందో అంతకంటే 4 రెట్లు లేదా పూర్తిగా సంపూర్ణంగా పరమాత్మ ద్వారా లభిస్తుంది. కాబట్టి ఈ వేద విద్యను అధ్యయనం చేయడానికి, పరమాత్మ యొక్క విద్య ఏదైతుందో దానిని అధ్యయనం చేయడానికి మనము ప్రయత్నం చెయ్యాలి. జన్మనిచ్చింది పరమాత్మనే, విద్యనిచ్చింది పరమాత్మనే. కాబట్టి జన్మనిచ్చినటువంటి వారు ఎవరైతున్నారో అతని యొక్క విద్యను అధ్యయనం చేసినప్పుడే మన జన్మ సార్థకము. మనం ఏదైతే తయారు చేసుకున్నామో విద్యను, మానవుల ద్వారా ఏదైతే నిర్మింపబడిన విద్య ఉందో అది ఉన్నత స్థానానికి తీసుకెళ్లదు. పూర్తిగా మళ్ళీ జన్మ, అసలు మానవ జన్మ లభించకుండా ఆ విధంగా అవుతుంది. కాబట్టి ఈ వేదాలను అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయాలి. మనమే కాకుండా ఇతరులకు కూడా ప్రేరణ ఇస్తూ ఉండాలి. వేద విద్యనే అన్నింటికంటే ఉత్తమమైంది. సా ప్రథమ సంస్కృతి విశ్వవార. ఈ సంస్కృతి, ఈ విద్య ఏదైతుందో మొట్టమొదటిసారిగా ప్రపంచానికి మొట్టమొదటిసారిగా అందిన విద్య. కాబట్టి ఆ విద్యను మనం ఎప్పుడైతే పట్టుకుంటామో ఇప్పుడు సుఖాన్ని, శాంతిని, ఐశ్వర్యాన్ని అన్ని రకాలుగా మనము పొందుతాం. కాబట్టి ఆ విద్యను చదవడానికి ఈ 4 వేదాలు ఏంటి? అహం విజ్ఞానిక యజ్ఞోమే ప్రయోగకర్. దివ్యవేదాన్ని చదివి యజ్ఞాలలో ప్రయోగం చేసి మరియు భక్తి ద్వారా మానసిక బలాన్ని పెంచుకొని స్థిరమైన సంకల్పం స్వాధ్యాయం చేసి ఉత్తమ వస్తువులము, ఉత్తమంగా నివసించే వాళ్ళము మరియు ఉత్తమ నివాసకులను తయారు చేసే వాళ్ళము అవ్వాలని చెప్పి మనము ఇంతకుముందు మంత్రాల్లో కోరుకున్నాము. ఇప్పుడు 37వ మంత్రము సామవేదం యొక్క. ఆ మంత్రం యొక్క ఋషి చైయో దేవత అగ్ని ఛంద బృహతి స్వర మధ్యమ. దీని యొక్క సారం ఏమంటే ప్రభువు పరమాత్మ యొక్క ప్రకాశం ఎవరిలో కలుగుతుంది? ప్రభు కా ప్రకాశ్ కిన్మే. పరమాత్మ యొక్క ప్రకాశం ఏదైతుందో, జ్ఞాన జ్యోతి ఏదైతుందో అది ఎవరిలో కలుగుతున్నది అనేది దీనికి ప్రశ్న. ఎవరిలో కలుగుతుందని ఈ మంత్రంలో చెప్పబడింది. ఓం బృహద్భిరగ్నే అర్చిభిః శుక్రేణ దేవశోచిషాన్ భరద్వాజే సమిధానో యవిష్ఠరేవత్ పావకదీదిః. हे अग्नि, आगे ले चलने वाले प्रभो, हे सर्वज्ञ परमात्मा, సర్వజ్ఞాన దాత, జీవులను ముందుకు నడిపించేటువంటి ఓ పరమాత్మ అగ్నిస్వరూప ప్రభో. బృహద్భిః, వృద్ధికి కారణభూత్. బృహద్భి అంటే వృద్ధికి, వృద్ధి చెందేందుకు కారణభూతములైనటువంటి, మన జీవనంలో ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి కారణము ఏదైతుందో ఆ కారణభూతాలైనటువంటి ఏవై ఉన్నాయో వాటిని అర్చిభిః పూజాహంసే. వృద్ధికి ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి కారణభూతం ఏది? అర్చ, పూజ ఏదైతుందో ఆ పూజల ద్వారా. మరియు హే దేవ జ్ఞానసే దీప్యమాన్ ప్రభో. దేవ దివ్య గుణాలు కలిగినటువంటి ఓ పరమాత్మ, అనగా జ్ఞాన దీప్తితో, జ్ఞాన జ్యోతి ద్వారా ప్రకాశింపబడేటువంటి ఓ ప్రభో. శుక్రేణ, తీవ్రంగా, తొందరగా, శోచుష జ్ఞానికి దీప్తిసే, జ్ఞాన దీప్తితో, జ్ఞాన దీప్తి ద్వారా, భరద్వాజే అప్నే మే శక్తి భరనే వాళ్ళే మే, తనలో శక్తిని నింపుకునేటువంటి వారిలో, సమిధాన ప్రకాశిత హోతే హే ప్రకాశింపబడుతూ, యవిష్ఠ సర్వదా యువతం ఎల్లప్పుడూ యువకుల్లో శ్రేష్ఠుడు, యువతము అంటే అన్నింటికంటే ఉత్తమమైనటువంటి యువకుడు. రేవత్ జ్ఞానధన సంపన్న. రేవత్ అనగా ఇక్కడ జ్ఞానధన సంపన్నుడు, జ్ఞానంతో సంపన్నుడైనటువంటి, జ్ఞాన రూప ధనం ఏదైతుందో దాని ద్వారా సంపన్నుడైన. పావక సబ్కో పవిత్ర కర్నే వాలే ఆప్, అందరినీ పవిత్రం చేసే మీరు, తమరు లేదా నీవు. దీదిహి దీప్త్ ఓవో ప్రకాశించు. హే పరంపిత పరమాత్మ, అగ్నిస్వరూప, జ్ఞానస్వరూప, భూత భవిష్యత్ వర్తమాన దీనికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునేటువంటి పరమాత్మ, లేదా 4 వేదాల యొక్క జ్ఞానం ఎవరిలో అవుతుందో ఆ పరమాత్మ. నిత్య విద్య ఎల్లప్పుడూ ఉండేటువంటి జ్ఞానం ఏదైతుందో అలా జ్ఞానం కల పరమాత్మ. జ్ఞానసే దీప్యమాన్ ప్రభో, ఆ జ్ఞానం ద్వారా దీప్తిమానమైనటువంటి ఓ పరమాత్మ.
పూజకు సంబంధించిన కారణాలు ఏవైతున్నాయో మిమ్మల్ని అర్చించాలి. అర్చన చేయాలంటే పూజ చేయాలి. అంటే ఏం చేయాలి? పూజకు సంబంధించిన అర్చన చేయడం కొరకు, నీ యొక్క ప్రార్థన చేయడం కొరకు, లేదా నీ ఉపాసన చేయడం కొరకు ఏవైతే దివ్య శక్తులు ఉన్నవో వాటిని మాలో మేము నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ శక్తులను మాలో నీవు ప్రవేశించి మాకు దీప్తి మమ్ములను పవిత్రులను చేయము, ఉన్నత స్థానానికి తీసుకెళ్ళు. యువతము అంటే ఎల్లప్పుడూ యువకుడుగా ఉంటాడు అతను. పరమాత్మ ఎల్లప్పుడూ యువకుడు. వృద్ధాప్యం వస్తుంది, ముసలితనం వస్తుంది, శరీరం అంతా ముడతలు పడిపోతుంది. ఆ విధంగా కాకుండా పరమాత్మ ఎల్లప్పుడూ యువకుడు. ఒకసారి అలసిపోతాడు, ఒకసారి శక్తి వస్తుంది. ఆ విధంగా ఏది లేకుండా ఎల్లప్పుడూ యువకుడు, శక్తి సంపన్నుడు. అలసట అనేది పరమాత్మలో లేదు కాబట్టి అలాంటి శక్తులను మేము మాలో నింపుకుంటాము. ఆ శక్తిని నింపేందుకు నీవు నీ యొక్క కృప, నీ యొక్క సహాయత కావాలి ప్రభు. అందుకే ఎల్లప్పుడు మమ్మల్ని మీ సన్నిధిలో ఉంచుకొని మాకు ఆ శక్తిని ప్రసాదిస్తూ ఉండు. ప్రభు కా ప్రకాశ పూజా కర్నే వాళ్ళకే హృదయమే హోతా హై. పరమాత్మ యొక్క ప్రకాశం ఎవరి లోపల కలుగుతుంది అంటే, పరమాత్మ యొక్క దర్శనము లేదా జ్ఞాన జ్యోతి ఎవరిలో కలుగుతుంది అంటే, ఎవరైతే పరమాత్మ యొక్క పూజ చేస్తారో, పరమాత్మ యొక్క అర్చన చేస్తారో. ఇక్కడ మనకందరికీ అలవాటు అయిపోయింది ఏంటంటే, పరమాత్మ యొక్క పూజ చేయడం ఏంటంటే ఏదో ఒక రూపకంగా ఒక పేరుతో ఒక రూపాన్ని తయారు చేసుకుంటున్నాం. పరమాత్మ సర్వాంతర్యామి ఎంతటో ఉన్నాడు. మనం ఒక రూపంతో పూజిస్తే అతన్ని ఒకే గుణం వస్తుంది మనకు. కాబట్టి పరమాత్మను ఒక రూపంతో కాకుండా, అతనికి ఏది రూపం చేయకుండా నిరాకారుడైనటువంటి పరమాత్మ అతని యొక్క కర్మలు ఏంటి అంటే, పరమాత్మ నిరాకారుడై ఉండి ఇతర ప్రాణులకు ఉపకారం చేసేవాడు, శాంతిని కలిగించేవాడు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క పూజ మనము కూడా ఆ విధంగానే చెయ్యాలి. ఎలా అంటే, ప్రభు की पूजा उसकी आज्ञाओं के पालन तथा क्षम दम दया दानादि से होती है. పరమాత్మ యొక్క పూజ, పరమాత్మ యొక్క అర్చన ఏదైతే ఉందో అది అతని యొక్క ఆజ్ఞను పాలించడంలో, అతను చూపిన మార్గంలో నడుచుకోవడంలో, అతను అందించినట్టు విద్య చదివి విద్య అధ్యయనం చేసి ఆ విధంగా నడుచుకోవడం ద్వారా, మరియు శమ అంటే శాంతి ద్వారా, మరియు దమ్ అంటే ఇక్కడ ఇంద్రియాలను వశంలో పెట్టుకోవడం, ఇంద్రియాలను కంట్రోల్. పరమాత్మ ద్వారా వేయబడినటువంటి ఏదైతే సాధనం ఉందో ఆ సాధనానికి సాధనాలు ఉన్నవి. శరీరంలో ఉన్నటువంటి అంగాలు ఏవైతున్నాయో, ఇంద్రియాలు ఏవైతున్నాయో అవి సాధనాలు. ఆ సాధనాలను మన చేతిలో పెట్టుకొని వాటిని సదుపయోగం చేసుకోవడం, వాటికి తగిన విధంగా ఆహారాన్ని ఇస్తూ వాటిని ఉత్తమ మార్గంలో నడిపించడము. మరియు దయ, ఇతర ప్రాణుల పట్ల దయ చూపెట్టడము, కరుణ చూపెట్టడము. ఏ ప్రాణికి ఏది అవసరమో ఆ సమయానికి మన ద్వారా అది కలిగేటట్టు చేయడము. కానీ వాటికి కష్టం కలిగించకుండా మన ద్వారా వాటికి సుఖమే లభించేటట్టు ప్రయత్నం చేయడము. మరియు దాన గుణాలు, ఉత్తమ కార్యాలు, ధర్మ కార్యాలకు ఏదైతే మనము ధనము సంపాదిస్తున్నామో, ఐశ్వర్యాన్ని సంపాదిస్తున్నామో, పరమాత్మ ద్వారా పొందినటువంటి ఐశ్వర్యం ఏదైతుందో అది పరమాత్మ యొక్క కార్యాలు ఏవైతున్నాయో, యజ్ఞ యాగాదులు, ఉత్తమ కార్యాలు, ధర్మ కార్యాలు ఏవైతున్నాయో వాటికే ఉపయోగించాలి, వాటి కొరకే దానం చేయాలి. అప్పుడే ఆ పరమాత్మ యొక్క పూజ చేసిన వాళ్ళం అవుతాము. యహి ఉస్కే ఆదేశ, ఇవే అతని యొక్క ఆదేశాలు. ఉత్తమ కర్మలు అంటే ప్రతినిత్యం మనము పంచమహాయజ్ఞాలు అయితే చేయాల్సిందే. అదే విధంగా మనం సంపాదించే ధనం ఏదైతే ఉందో దానిని 10వ భాగాన్ని ఉత్తమ కర్మల కొరకు తీసి పెట్టి, ఆ ఉత్తమ కర్మలను కూడా ఇప్పుడు మనం చాలా వరకు దాన ధర్మాలు చేస్తూనే ఉంటాం. బయట ఎవరు కనబడితే వాళ్ళకి ఇస్తూనే ఉంటాం, ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తూనే ఉంటాం. అక్కడ ఇచ్చే సమయం మనం ఆలోచించాలి ఏంటి, విచారించాలి ఏంటి అంటే, మనం ఇచ్చేదైతే ఏదైతే ఉందో అది సదుపయోగం అవుతుందా లేదా. ఎంతో మంది తిరుపతి వెళ్ళి ఏదో విధంగా డబ్బును సంపాదిస్తూ ఉంటారు. ఆ సంపాదించిన దాంట్లో ఎంతో కొంత హుండీలో వేసి వస్తూ ఉంటారు. నిలువు దోపిడీ అని చెప్పి ఆ విధంగా కూడా పూర్తిగా ఒంటిపైన ఉన్నటువంటి వస్తువులను కూడా అక్కడ తీసేసేస్తుంటారు కొంతమంది. ఆ విధంగా కూడా ఉన్నారు భక్తులు. కానీ అక్కడ వేసినప్పుడు అక్కడ దానం అయితే ఏదైతే చేస్తున్నారో భగవంతునికి సమర్పిస్తున్నాం అనుకుంటారు. భగవంతునికి ఏదైతే వస్తువు మనకు పరమాత్మ ఇచ్చాడో ఐశ్వర్యమో అది పరమాత్మకు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ఇచ్చేది అతనే, మరి మనం ఇచ్చేది ఏంటి అక్కడ అతనికి తీసుకెళ్ళి మళ్ళీ అది కూడా మనకు 1 కోటి రూపాయలు ఇచ్చింది అనుకోండి, 1 కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తే పరమాత్మ 1 కోటి ఇస్తే నీకు 1,00,000 ఇస్తామని చెప్పి, అంటే 10% అట్లా ఇస్తామని చెప్పి, అంటే రూపాయి ఇస్తే 10 పైసలు నీకు ఇస్తామంటే పరమాత్మ ఇచ్చినట్టని పరమాత్మనే మళ్ళీ తీసుకెళ్ళి అందులో ఏదో కొంత భాగం నీకు ఇవ్వడం అంటే అక్కడ సరే ఇస్తున్నారు, పరమాత్మ భక్తి ద్వారా ఇస్తున్నారు. సదుపయోగం అవుతుందా మరి అక్కడ ఇచ్చిన డబ్బు? కావట్లేదు. ఏమవుతుంది? దురుపయోగం అవుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా యజ్ఞయాగాదులు చేయడానికి మరియు విద్య, ఈ వేద విద్య ఏదైతుందో సద్విద్యను, పరమాత్మ యొక్క విద్యను ప్రచారం చేయడం కొరకు ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా ఏది అవసరమో తన సంతానాన్ని చదివించడం, మనమే చదవడమే కాకుండా తన సంతానాన్ని చదివించడము, చుట్టుపక్కల ఉన్న వారికి ప్రేరణ కలిగించడము, మరియు వారికి తగిన విధంగా ఈ విద్య కొరకు సహకరించడము, ఆ విధంగా చేస్తే అది ఉత్తమ దానం అవుతుంది. మరియు ఇంద్రియాలు కూడా పరమాత్మ ద్వారా ఇవ్వబడినాయి కాబట్టి ఆ ఇంద్రియాలను ఏ విధంగా ఉపయోగించాలి? మనం ప్రతినిత్యం చదువుకుంటున్నాం ఏంటి అంటే మంచి మాటలే పలకాలి, మంచి దృశ్యాలను చూడాలి అనేది, అంటే ఇంద్రియాలను ఎల్లప్పుడూ సన్మార్గంలో నడిపించాలి. ఈ విధంగా పరమాత్మ యొక్క పూజ చేస్తే ఆ విధంగా అతని యొక్క ఆజ్ఞానుసారము మనము నడుచుకుంటే పరమాత్మ యొక్క కృప మన పైన కలుగుతుంది. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞ ఏంటి? శమము, దమము, దయ, దానాదిసే హోతి హై. శమము, దమము, దయ, దానం మొదలైన వాటితో అతని యొక్క ఆజ్ఞను అనుసరించడం, అతని యొక్క ఆదేశం ఏతుందో వాటిని పాలించడం అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనము మన బుద్ధి ఎల్లప్పుడూ సన్మార్గంలో నడుచుకునేటట్టు, మనం పరమాత్మ సన్నిధి చేరుకునేటట్టు మనం ప్రయత్నం చేస్తే పరమాత్మ యొక్క కృప కలుగుతుంది. ఇంకా ప్రభుక ప్రకాష్, అతని యొక్క ప్రకాశం ఇంకెవరిలో కలుగుతుందంటే రేవత్ దేదీప్యమాన్ జ్ఞానికి జ్యోతిసే హోతా హై. దేదీప్యమైనటువంటి జ్ఞాన జ్యోతి ద్వారా కలుగుతుంది పరమాత్మ యొక్క ప్రకాశము. దేదీప్యమైనటువంటి జ్ఞాన ప్రకాశం. భక్తి కోసం ఎన్నో గుళ్ళలకు వెళ్తున్నాము, ఎక్కడెక్కడనో, ఇక్కడ దేవుడు, అక్కడ దేవుడు, అక్కడ మోక్షం లభిస్తుంది, ఇక్కడ సుఖం లభిస్తుంది, అక్కడ ఆనందం లభిస్తుంది అనుకుంటూ ఎన్నో రకాలుగా మనం ఎక్కడెక్కడనో వెళ్తూ ఉంటాము. కానీ అతని యొక్క దర్శనము, అతని యొక్క ప్రకాశం ఎప్పుడు కలుగుతుందంటే మానమైనటువంటి జ్ఞానం ద్వారా, అనగా పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి విద్య ఏదైతే ఉందో వేద విద్య 4 రకాలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆ విద్య ద్వారానే పరమాత్మ యొక్క ప్రకాశము కలుగుతుంది. ఆ విద్యను పూర్తిగా పొంది ఆ విద్య మనకెంత వీలైతే అంత మనము పరమాత్మ సన్నిధిలో కూర్చొని మన మనస్సును, ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకొని మనస్సును ఏకాగ్రతం చేసుకొని శాంత స్థితులమయ్యి ఆ పరమాత్మ విద్యను స్వాధ్యాయం చేస్తూ లేదా గురువుల దగ్గర వింటూ మనం ప్రయత్నం చేస్తే ఆ విద్య ఏదైతుందో మన లోపలికి వస్తుంది. ఆ విద్య మనకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు పరమాత్మ యొక్క ప్రకాశం మనలో కలుగుతుంది. జబ్ హమ్ అప్నే మస్తిష్క కో నిర్మల్ జ్ఞాన్ కా నిధాన్ బనాయంగే. దేనిపైన జ్ఞానం ద్వారా అని చెప్పారు. ఎప్పుడైతే మనము మన మస్తిష్కాన్ని నిర్మలంగా, మనస్సును నిర్మలంగా చేసి మన మస్తిష్కం ఏదైతే ఉందో అది జ్ఞానానికి నిధాన్ అనగా ఇక్కడ ఇల్లు, గృహము చేసుకోవడం లేదా మెమరీ కార్డు, జ్ఞానానికి మెమరీ కార్డు లాగా ఆ విధంగా చేసుకొని మనము దాంట్లో పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి విద్యను నింపితే అప్పుడు పరమాత్మ యొక్క ప్రకాశముకు కలుగుతుంది అనే ప్రకాశం యొక్క అనుభవం మనము చెందుతాము. అతని యొక్క దేదీప్యమైన జ్యోతి, దేదీప్యమైన ప్రకాశం ఏదైతుందో ఆ అనుభూతి మనకు కలుగుతుంది. మస్తిష్కంలో నింపడం అనగా ఎలా అంటే ఆ పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి మస్తిష్కం ఎట్లా ఉంది అంటే అసలు అది మనకు కన్ననే పడదు. కానీ దాంట్లో ఎంత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పూర్తి విద్యను, పూర్తి జ్ఞానాన్ని మనము అందులో నింపొచ్చు. మనము సాధారణంగా ఇప్పుడు మనం పాఠం ఏదైతే తీసుకుంటున్నామో, చదువుకుంటున్నామో ప్రతినిత్యం మనము దేని ద్వారా? ఈ ఫోన్ల ద్వారా. దాంట్లో మెమరీ కార్డు ఉంటుంది, మనం ఎంత అనుకుంటే అంత పెడుతున్నాము, దాంట్లో ఆ విధంగా పెట్టి దాంట్లో నింపుకుంటున్నాము, మరియు మళ్ళీ వింటున్నాము, నడిపించుకుంటున్నాం. అదేవిధంగా దీనిని ఈ రోజులలో, మొదట్లో ఫోన్లు ఎప్పుడైతే వచ్చినాయో, మనం చిన్న ఉన్నప్పుడు అవి ఫోన్లు ఎవరో ఒక దగ్గర ఉండేది, అది తిప్పుకుంటా కనెక్ట్ చేస్తే అది కలిసి మాట్లాడేది. ఇక్కడ ఉన్న వైరుతోని ఎక్కడున్న వాళ్ళతోనూ మాట్లాడుతూ ఉండేది. అదేవిధంగా రాను అందరి ఇళ్లలో మొదలైనవి నెంబర్లు ఒత్తడము, ఆ తర్వాత చేతిలో పట్టుకొని మాట్లాడడానికి. ఇక ఇప్పుడైతే మొత్తం ప్రపంచాన్నే చేతుల్లో చూడగలిగే
అటువంటి దూరదర్శనాలుగా ఆ విధంగా మన చేతిలోకి వచ్చినవి. వాటిని మనము ఎక్కడ స్పర్శ చేస్తే, ఈ ఫోన్లు ఏవైతున్నాయో ఎక్కడ పరిచేస్తే అంటే మనం ఏ విషయం కావాలో ఆ విషయాన్ని దగ్గరికి వెళ్ళి మనం అక్కడ స్పర్శ కేవలం ముట్టుకున్నంత మాత్రాన్నే మనకు ఈ లోకాన్ని చూపిస్తుంది. అది అంటే మానవుడు తయారు చేసిన వస్తువే మన లోకాన్ని చూపెడుతుంది, అంటే కనబడని ప్రపంచాన్ని కూడా చూపెడుతుంది. కానీ అందులో ఉన్న పదార్థం ఏదైతే ఉందో ఈ సెల్ ఫోన్లో, ఆ పదార్థం మనకు తెలియదు లోపల ఎక్కడ ఏముందనేది. అది తయారు చేసింది మానవుడు. ఆ మానవుడికి ఇచ్చింది ఎవరు? పరమాత్మ. పరమాత్మ యొక్క ఈ ప్రకృతి ఏదైతుందో అందులో ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకొని ఈ ప్రపంచాన్ని చూపెట్టే శక్తిని ఇందులో కలిగించారు. అంటే మనం ఇక్కడ ఉండి, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఎక్కడెక్కడ ఉన్నారు, అందరం కలిసి మనము ఈ విద్యను నేర్చుకుంటున్నాం, విద్యను చదువుకుంటున్నాం. దూరంలో ఉన్న వాళ్ళు, దగ్గర ఉన్న వాళ్ళు, పాతాళ లోకంలో ఉన్నారు, పైన ఉన్నవారు, కింద ఉన్నవారు, అంటే భూమికి పైన ఉన్నవారు, కింద ఉన్నవారు అందరూ వింటున్నారు. మరి ఎలా కలుగుతుంది ఇది? దేనికి ఏ విధంగా సంబంధం? అసలు మనకు కనబడుతుంది ఆ సంబంధం ఏదో? ఒక వైరు లేదు, అది ఏ విధంగా వస్తుంది కనెక్ట్? అంటే పరమాత్మ ద్వారా తయారు చేయబడినటువంటి వస్తువులు ఈ విధంగా, అంటే మనం కళ్ళకు కనబడకున్నా దాని ద్వారా మనం వింటున్నాము, మరి దాని ద్వారా తెలుసుకుంటున్నాం. అదే విధంగా కనబడని పరమాత్మ, ఇది ఫోన్ అంటే మనం ఎక్కడో ఉండి చూసుకుంటున్నాం, దగ్గర చేతిలో పెట్టుకొని చూసుకుంటున్నాం. కానీ కనబడని పరమాత్మ, అంతటా ఉన్నటువంటి పరమాత్మ మనలో కూడా ఉన్నాడు, మన దగ్గరనే ఉన్నాడు. ఆ పరమాత్మను ఏ విధంగా అయితే మనం ఫోను మన చేయి ద్వారా ఫోను టచ్ చేస్తే మనకి ప్రపంచం కనబడుతుందో, అదే విధంగా పరమాత్మను మనస్సు ద్వారా, మనస్సును నిర్మలం చేసుకొని మనస్సు ద్వారా టచ్ చేయడం, ఆయనను ముట్టుకోవడానికి, స్పర్శ చేయడానికి, లేదా ఆయన సన్నిధిని చేరడానికి మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ ప్రపంచం అంతా ఏ విధంగా ఇంత చిన్న డబ్బా, ఈ చిన్న డబ్బాల ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ పరమాత్మ అంతటా ఉన్న పరమాత్మ మొత్తం ప్రపంచాన్ని మనకు చూపెట్టగలుగుతారా లేదా? కాబట్టి పరమాత్మను మనలో మనస్ఫూర్తిగా మనస్సుని నిర్మలంగా చేసుకొని మనము కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ కనెక్ట్ అనేది ఏ వాతావరణంలో, ఇప్పుడు ఫోను కనెక్ట్ కావాలి, నెట్ కనెక్ట్ కావాలి అంటే వాతావరణంలో ఏది లేకుండా ఉంటే, వాతావరణం నిర్మలంగా ఉన్నప్పుడు అది నెట్ కనెక్ట్ సరిగ్గా అవుతుంది. అదేవిధంగా మన మస్తిష్కంలో, మన మనసులో కూడా నిర్మలంగా తయారు చేసుకొని పరమాత్మకు కనెక్ట్ చేసుకుంటే ఈ విద్య తప్పకుండా మనకు వస్తుంది. అప్పుడు ఈ విద్య ఎప్పుడైతే వస్తుందో, పరమాత్మ యొక్క విద్య, అప్పుడు పరమాత్మ కూడా మన మస్తిష్కంలో లేదా మనలో ప్రకాశితం అవుతాడు. ప్రభు నిర్బలంకు ప్రాప్త నహీ హోతే, ఇంకేం చెప్తున్నా, పరమాత్మ నిర్బలులు, బలహీనులకు ప్రాప్తం కాడంట. నాయమాత్మ బలహీనైన లభ్య, ఉపనిషత్తులలో వస్తుంది. యాజ్ఞవల్కుడు చెప్తాడు, మైత్రేయి తన భార్య అయినటువంటి మైత్రేయి విదుష్యమని తను అడిగిన ప్రశ్నలకు అందులో ఇదొకటి. పరమాత్మ ఎవరికి లభిస్తారంటే నాయమాత్మ బలహీనైన లభ్య, బలహీనులు ఎవరైతున్నారో వాళ్లకు పరమాత్మ లభించడు. బలహీనుడు అంటే ఇక్కడ శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా, అంటే అన్ని రకాలుగా బలహీనులు, నిర్బలులు. శారీరకంగా అంటే ఆరోగ్యవంతులుగా ఉండడం శరీరం ద్వారా, మరియు మానసికంగా అంటే ఇక్కడ స్వాధ్యాయం చేసి జ్ఞానాన్ని నింపుకోవడం, ఆత్మికంగా అంటే ఇక్కడ పుణ్యకర్మలు చేయడం. ఈ విధంగా శరీరాన్ని, మనస్సును మరియు సత్యం ద్వారా, మనస్సును మరియు జ్ఞానం ద్వారా ఆత్మను పూర్తిగా బలంగా చేసుకున్నప్పుడే పరమాత్మ యొక్క దర్శనము లేదా అతని యొక్క ప్రకాశము కలుగుతుంది. प्रभु निर्मलों को प्राप्त नहीं होते, नायमात्मा बलहीन लभ्य, अतः हम अपने में शक्ति का संचय करेंगे, तभी उस प्रभु को पाने के अधिकारी होंगे. అందుకే మనం తన లోపలనే శక్తిని నింపుకోవడానికి, సంచయం అంటే నింపుకోవడం, ఇక్కడ ఒక్క దగ్గర చేసుకోవడం అంటే పూర్తి శక్తిని మనలో నింపుకున్నప్పుడే పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. ఒకవేళ పరమాత్మ దర్శనం కలిగిన ఆ పరమాత్మ యొక్క ప్రకాశం ఎలా ఉంటుందంటే తట్టుకునే శక్తి మనకు ఉండాలి. అతని యొక్క దర్శనం కలిగింది అంటే అదే తట్టుకునే శక్తి మనకు ఉండాలి. అలాంటి శక్తిని ముందు మనం సంపాదించుకుంటే పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది, అతని యొక్క ప్రకాశము మనలో కలుగుతుంది. वे प्रभु पावक हैं, हम उस प्रभु का स्मरण करते हुए क्षम दमादि गुणों से अपने हृदयों को पवित्र करें. ఆ పరమాత్మ పావకుడు, పవిత్రమైన వాడు, పవిత్రం చేసేవాడు. పావక అంటే పవిత్రం చేసేవాడు పరమాత్మ. అతను పవిత్రుడు మరియు ఆ పవిత్రత ద్వారా మనల్ని కూడా పవిత్రం చేసేవాడు, జీవులను పవిత్రం చేసేవాడు. కాబట్టి
आ परमात्मा యొక్క हम उस प्रभु का स्मरण करते हुए शम दम आदि गुणों से अपने हृदय को पवित्र करे। ఆ పరమాత్మను స్మరణ చేసుకుంటూ పరమాత్మ యొక్క పరమాత్మను గుర్తు చేసుకుంటూ అతని యొక్క గుణాలను చెప్పుకుంటూ ఆ గుణాలను ప్రీతి కలిగి మన లోపల ఉన్నటువంటి శమ దమాది గుణం అప్నే హృదయం శమము శాంతి మరియు దమం మొదలైనటువంటి ఇంద్రియాలను వశంలో చేసుకున్న అలాంటి వాటితో మన హృదయంలో నింపుకుంటే అప్పుడు పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది। అంటే ఆ విధంగా పరమాత్మల మాదిరిగా మనము కూడా పవిత్రులమైతే పరమాత్మ యొక్క దర్శనము కలుగుతుంది। వే ప్రభు రేవత్ హే, ఆ పరమాత్మ రేవత్ అనగా జ్ఞానధన సంపన్నుడు, సర్వోత్తమైనటువంటి జ్ఞానధనం ఏదైతుందో ఆ ధనంతో పూర్ణుడైన వాడు పరమాత్మ। हम भी स्वाध्यायादि द्वारा अपने ज्ञान को दीप्त करे। పరమాత్మ సంపూర్ణ జ్ఞానం కలవాడు కాబట్టి పూర్తి జ్ఞానధనం జ్ఞాన సంపత్తి ఏదైతుందో అది అతని దగ్గర ఉంది। మనం కూడా ఆ విధంగా జ్ఞానధనులం జ్ఞాన సంపన్నులం అయినప్పుడు పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది। స్వాధ్యాయం మొదలైన వాటి ద్వారా మనము జ్ఞానవంతులం కావాలి, అప్పుడే పరమాత్మ యొక్క దీప్తి మనలో కలుగుతుంది। ప్రభు యవిష్ఠ సర్వదా యువతం, పరమాత్మ యవిష్ఠుడు, యవిష్ఠుడుగా ఎల్లప్పుడూ యువకుడు, ఒకసారి పిల్లవాడు అవుతారు ఒకసారి ముసలివాడు అవుతారు, ఆ విధంగా కాకుండా జీర్ణం శీర్ణం ఏది కాకుండా ఉండేవాడు యువకుడు, ఎల్లప్పుడూ శక్తిమంతుడు ఉత్సాహవంతుడు। కాబట్టి ఆ పరమాత్మ ఆ విధంగా ఉంటే మనం కూడా అనంత శక్తిశాలి హే। ఆ పరమాత్మ యువతం అనగా అనంత శక్తిశాలి, అనంతమైన శక్తి కలవాడు। हम भी अपने अंदर శక్తి భరే, మనం కూడా లేదా మేము కూడా మాలో శక్తిని నింపుకోవాలి। పరమాత్మ యొక్క అనంతమైన శక్తి ఏదైతుందో ఆ శక్తిని మనలో నింపుకోవాలి। जो भी पुरुष सिंह शांति की कामना वाला है उसे अपना जीवन ऐसा बनाना ही होगा। ఎవరైతే శింయు అనగా శాంతిని కోరుకునే వాళ్ళు ఉంటారో వారు తన యొక్క జీవనాన్ని ఈ విధంగా చేసుకోవాలి। ఏ విధంగా? రేవత్ యవిష్ఠ, జ్ఞానధన సంపన్నుడుగా మరియు యువతగా ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేవాడు, అనంత శక్తి కలవాడుగా ఆ విధంగా చేసుకుంటే పరమాత్మ యొక్క దర్శనము మనలో, పరమాత్మ యొక్క ప్రకాశం మనలో కలుగుతుంది। ఇక ఈ మంత్రం యొక్క సారం ఏంటంటే पवित्र मन से दीप्त मस्तिष्क से व शक्ति संपन्न शरीर से ही प्रभु का प्रकाश प्राप्त होता है। పవిత్రమైన మనస్సు ద్వారా జ్ఞానంతో నిండినటువంటి మస్తిష్కం ద్వారా, దీప్త మస్తిష్కం అనగా జ్ఞానంతో నిండినటువంటి మస్తిష్కం ద్వారా మరియు శక్తి సంపన్నమైనటువంటి శరీరం ద్వారా పరమాత్మ యొక్క ప్రకాశం కలుగుతుంది। శరీరము దృఢంగా కావాలి, మనసు పవిత్రంగా కావాలి, మన మస్తిష్కము జ్ఞానంతో నిండి ఉండాలి, అప్పుడు పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది। కాబట్టి ఆ శక్తిని సంపాదించుకోవడానికి, మనస్సును పవిత్రం చేసుకోవడానికి మరియు పూర్తిగా జ్ఞానాన్ని వేద జ్ఞానాన్ని నింపుకోవడానికి మనం ప్రతినిత్యము క్షణము మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి। అది ఆ విధంగా మనము జ్ఞాన సంపన్నులము, పవిత్రులము మరియు శక్తి సంపన్నులమై పరమాత్మ యొక్క దర్శనాన్ని ఈ జన్మలోనే పొందడానికి ప్రయత్నం చేద్దాం। ఇక ముందు మంత్రము 38। ऋषि वसिष्ठः देवता अग्निः छन्दः बृहति स्वरः मध्यमः प्रभु के प्यारे कौन। ముందు మంత్రంలో పరమాత్మ యొక్క ప్రకాశం ఎవరిలో కలుగుతుందనేది చెప్పారు। మరి పరమాత్మకు ప్రియమైన వారు ఎవరు అనేది ఈ మంత్రంలో। ఓం త్వే అగ్నే స్వాహోత ప్రియాసః సంతు సూరయః యంతారో యే మఘవానో జనానామోర్వందయంత గోనాం। स्वाहुता जीव के हित के लिए अपनी उत्तम हाहुति देने वाले प्रभो। జీవుని యొక్క ఉన్నతి కొరకు, జీవుడు అనగా ఇక్కడ ప్రతి ప్రాణి వస్తుంది, అందులో ఉత్తమమైన వాడు మానవుడు, మానవుడు ఉత్తమ జన్మ కాబట్టి అందులో మానవుని కొరకే అతని యొక్క ఆహుతి అనగా ఇక్కడ పూర్తిగా సంపూర్ణము సమర్పితం, అంటే ప్రపంచాన్ని తయారు చేసి పూర్తిగా జీవుల కొరకే ఇచ్చాడు। అలాంటి పరమాత్మ
प्रभु ने बिना किसी स्वार्थ के अपने को पूर्ण रूप से जीवों के हित के लिए दिया हुआ है। పరమాత్మ ఏ స్వార్థం లేకుండా తనను తాను సంపూర్ణంగా అనగా తన ద్వారా చేయబడిన ప్రపంచాన్ని తనను తాను పూర్తిగా సంపూర్ణంగా ఈ జీవుల కొరకే ఇచ్చాడు। ఇసి భావనకు వేద మే అన్యత్ర భీ కహా హై, ఈ భావననే వేదంలో ఇంకొక దగ్గర చెప్పారు। ఏమని? మనం ప్రతినిత్యము ఈశ్వర స్తుతి మంత్రాల్లో చదువుకుంటాము। ఓం య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశుషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ హవిషా విధేమ। ఈ మంత్రంలో చెప్పారండి ఆత్మదా శబ్దం ద్వారా చెప్పబడింది। అంటే పరమాత్మ మొత్తం ఇచ్చాడు। ఆత్మదా పూర్తిగా సమర్పితం చేసేసాడు పరమాత్మ తన ద్వారా। ఆత్మదా ఆత్మను ధరింపజేశాడు, తన యొక్క ఆత్మ ద్వారా మన ఆత్మను ధారణ చేశాడు లేదా దానం చేశాడు, పూర్తిగా దానం చేసేశాడు అనగా ఈ ఆత్మకు శరీరాలను ఇచ్చాడు। ఆత్మదా బలదా బలాన్ని ఇచ్చాడు। యస్య విశ్వ ఉపాసతే శరీరాలను ఇచ్చినటువంటి లేదా పూర్తిగా సమర్పితమైనటువంటి పరమాత్మను లేదా పూర్తి శక్తినిచ్చినటువంటి పరమాత్మను, పూర్తిగా జ్ఞానాన్ని అందించినటువంటి పరమాత్మను యస్య విశ్వ ఉపాసతే ఈ ప్రపంచం మొత్తము ఎవరినైతే ఉపాసిస్తున్నాదో అది యస్య విశ్వ ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే యస్య ఛాయామృతం ఎవరి యొక్క ఛాయ, ఎవరి యొక్క కృప, ఎవరి యొక్క దయ, ఎవరి యొక్క నీడ, ఛాయ అనగా ఇక్కడ నీడ మన తెలుగులో మాట్లాడుకుంటే నీడ, ఎవరి యొక్క ఛాయ అంటే దయ లేదా కృప ఏదైతే ఉందో అది అమృతం, అమృత తుల్యము। యస్య ఛాయామృతం యస్య మృత్యు ఎవరి యొక్క ఛాయ లేకుండా ఉండే, ఎవరి యొక్క కృప లేకుండా ఉంటే అది మృత్యునుగా తయారవుతుంది, అంటే మరణ సమానము। అలాంటి పరమాత్మకు మేము నమస్కరిస్తున్నాము అనేది ఈ వేద మంత్రంలో। అదే విధంగా పరమాత్మ సంపూర్ణాన్ని పూర్తిగా ఈ జీవుల కొరకే సమర్పితం చేశాడు కాబట్టి అలాంటి భావనతో అగ్రగతికి సాధక్ ప్రభో అగ్రగతికి మున్ముందుకు తీసుకెళ్లేటువంటి ముందుకు వెళ్ళడానికి లేదా ముందుకు నడిపించేటువంటి లేదా ముందుకు వెళ్ళడానికి సాధనమైనటువంటి ఓ పరమాత్మ త్వే తుఝే నిన్ను ప్రియాసహ ప్రియ సంతుహో నిన్ను మేము ప్రియంగా పొందుదము లేక మేము నీకు ప్రియమగుదుము కాక। ఎలాంటి వాళ్ళు ప్రియమవుతారంటే పరమాత్మ పూర్తిగా సంపూర్ణమైనటువంటి జగత్తుని ప్రపంచాన్ని రచించి మరియు శరీరాలనిచ్చి జీవులకు అదే విధంగా పూర్తిగా తనను తాను పూర్తిగా సమర్పితం అనగా పరమాత్మ ఏదైతే ఈ ప్రపంచాన్ని రచించాడో అది తన కొరకు కాదు, మరి తన కొరకు కాని వస్తువును ఇతరుల కొరకు సమర్పించాడు, అంటే పూర్తిగా అతను మన కొరకే సమర్పితమై ఉన్నాడు। తనకేది అవసరం లేదు, అవసరం లేనప్పుడు ఈ ప్రపంచాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉండదు, క్రియ చేయాల్సిన అవసరం ఉండదు, పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉండదు పరమాత్మకు, ఈ సృష్టిని రచించాల్సిన అవసరం ఉండదు, పోషించాల్సిన అవసరం ఉండదు, మరియు నష్టం చేయాల్సిన అవసరం కూడా పరమాత్మకు ఉండదు। కానీ ఇదంతా ఎవరి కోసము? జీవుల పైన దయ తలిసి కృపా దృష్టితో ఇదంతా పూర్తిగా సమర్పితం చేశాడు। అలాంటి పరమాత్మను మనకు ప్రియం కావాలి, అతనికి ప్రియం ఎవరైతారు? మరి ఈ విధంగా పూర్తిగా సమర్పించినటువంటి పరమాత్మకు మనము కూడా పూర్తిగా సమర్పితమైతే అప్పుడు మన పైన కృప కలుగుతుంది। ఎవరెవరు అనేది ఇక్కడ ప్రియులు కావాలి, పరమాత్మ ప్రియులు అవ్వాలని అంటే ఎవరు కౌన్ ఎవరు అనేది ఇక్కడ ఒకటి సూరయ మంత్రంలో సూరయ స్వే అగ్నే స్వాహత ప్రియాస సంతు సూరయ। సూరయ అంటే జ్ఞాన కా వికాస్ కర్నే వాలే, జ్ఞానాన్ని వికసింపచేసేటువంటి విద్వాంసులు, స్వాధ్యాయశీల ప్రజలు, జ్ఞానాన్ని వికసింపచేసేవారు మరియు విద్వాంసులు మరి स्वाध्यायशीलु। प्रभु ने मनुष्य को सर्वोत्तम उपकरण बुद्धि दी है। परमात्मा द्वारा మానవుని కొరకు సర్వోత్తమైనటువంటి ఉపకరణం ఇవ్వబడింది। కారణం అనగా సాధనాన్ని దగ్గరగా ఉన్నటువంటి సాధనం ఇచ్చాడు, ఉపకరణం అనగా దగ్గరగా ఒకటి సాధనాన్ని ఇచ్చాడు, ఇది సర్వోత్తమైనది, అదేంటి? బుద్ధి। जो उसका विकास नहीं करता वह प्रभु को प्रिय नहीं होता। సర్వోత్తమైనటువంటి సాధనం ఏదైతే ఉందో బుద్ధి, దానిని ఎవరైతే వికాసం చెయ్యరో
వారు పరమాత్మకు ప్రియులు కారు. ఇక్కడ వికాసం చేయడం అంటే వికసింప చేసుకోవడం. బుద్ధిని ఇచ్చినప్పుడు ఆ బుద్ధిని సద్బుద్ధిగా మార్చుకొని మంచి పనులకు ఉపయోగించడం. అంటే పరమాత్మ యొక్క విద్యను పొంది సత్యాసత్యాలను తెలుసుకొని ధర్మాధర్మాలను తెలుసుకొని అసత్యాన్ని వదిలిపెట్టేసి సత్య మార్గంలో నడవడము, అధర్మాన్ని వదిలిపెట్టి ధర్మ మార్గంలో నడవడము. ఈ విధంగా సత్యమైన విషయాలు తెలుసుకొని బుద్ధి ద్వారా విచారించి ఆలోచించి ఎప్పుడైతే పనులు చేస్తాడో మానవుడు బుద్ధి ద్వారా విచారించి ఆలోచించి పరమాత్మ యొక్క అర్చన చేస్తాడో అప్పుడు పరమాత్మకు ప్రియుడు అవుతాడు. ఇంకా రెండోది యంతారహ मन का नियमन करने वाले. ఎంతారా అనగా ఇక్కడ మనస్సును సంయమంలో పెట్టుకునేవాడు. जो मन को वश में नहीं कर पाते वे मूढ़ विषयासक्त हो प्रभु से दूर ही रहते हैं. ఎవరైతే మనస్సును నియంత్రణలో పెట్టుకోరో వశంలో పెట్టుకోరో వారు ఏమవుతారు? మూర్ఖులయ్యి ఈ విషయాలలో ఆసక్తులయ్యి పరమాత్మ నుండి దూరమే ఉంటారు. పరమాత్మకు సన్నిధి చేరరు. పరమాత్మ యొక్క సన్నిధి చేరాలి అంటే ఏం చేయాలి? మనస్సును కంట్రోల్లో పెట్టుకోవడము. మనస్సు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వెళ్ళడం కాదు. చాలా వరకు మనం వింటూనే ఉంటాం, మనం కూడా మాట్లాడుకుంటాం. నా మూడు బాగలేదండి, నా మనసు ఏం బాగలేదండి, ఏదైనా పొరపాటు చేసి ఎందుకు చేసింది నాకు తెలియదండి, నాకు తెలియకుండానే అయిపోయింది అంటే ఇక్కడ మనసు బాగలేదు, నా మూడు బాగలేదు అనేది అక్కడ ఏంటి అంటే మనసు బాగలేకపోవడానికి అది చేతనం కాదు. మనసు ఏదైతే ఉందో అది చేతన తత్వం కాదు, జడము. జడంకు అది బాగుండడము బాగలేకపోవడం అనేది ఉండదు. ఏదైతే మనం ఉదాహరణకి మన బండ్లు ఉన్నాయి కదా, ద్విచక్ర వాహనాలు, స్కూటీ కానీ లేదా బైక్ కానీ లేదా కారు కానీ ఈ విధంగా అయితే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలు మనము నడిపిస్తేనే నడుస్తాయి కానీ వాటంతలు అవి నడవవి. ఒకవేళ ఎక్కడన్నా పోయి గుంతలో పడితే ఏంటి అలా పడ్డావు అని అంటే అక్కడ ఏమంటారు? బైక్ తీసుకొని పడేసింది అంటారా? ఒకవేళ ఆ విధంగా అన్నారనుకోండి, బైక్ పడేసింది అంటే అరే మూర్ఖుడా బైక్ పడేస్తారా, నువ్వే ఏ విధంగా నడిపించావో అని చెప్పి అంటాం. అంటే ఇక్కడ సాధనం ఏదైతుందో అది జడం. అదే విధంగా మనస్సు అనేది కూడా జడం కాబట్టి దానిని మనము ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడుస్తుంది, దానంతలో అది నడవదు. దానిని మూడు లేకుండా మనసు లేకుండా చేసింది ఎవరు? మనమే. కాబట్టి మనస్సును బాగా నడిపించుకోవడం అంటే నియంత్రణలో పెట్టి మంచి మార్గంలో నడిపించడం. దాన్ని నియంత్రణ పెట్టడానికి ఒక సాధనం ఏంటి? పరమాత్మ నామస్మరణే. ప్రతినిత్యం పరమాత్మ యొక్క నామస్మరణ చేయాలి. मन का नियम करने वाले जो मन को విషయాసక్తు అయితే ఆ విధంగా విషయాలలో విషయ భోగాలలో అంటే మనస్సును పూర్తిగా చేతనం అనుకొని ఆ మనస్సులో ఏవేవి కోరికలు కలుగుతాయో వాటన్నింటినీ అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. బుద్ధి ద్వారా ఆలోచించకుండా ఏదైతే సర్వోత్తమైన సాధనం ఏదైతే ఇచ్చిండో పరమాత్మ ఉపకరణం ఏదైతే ఇచ్చిండో ఆ ఉపకరణం ద్వారా ఆలోచించకుండా మనస్సును అదే విధంగా రిచ్గా ఇంద్రియాలు ఏ విధంగా చెప్పితే ఏ విధంగా ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ వెళ్తా ఉంటే అప్పుడు ఏమవుతుంది? విషయ భోగాల్లో ఆసక్తుడై అందులో పడిపోయి పరమాత్మ గుర్తుకుండదు, పరమాత్మను మర్చిపోతాడు. అనగా పరమాత్మతో దూరం అయిపోతాడు, అనగా తనను తానే పరమాత్మ నుండి దూరం అయిపోతాడు. ఏ జో జనానా మనుష్యోమే మఘవాన ఇంద్ర బంతే హే. ఇంకా మూడవది ఎవరైతే మానవులలో మనుషులలో ఇంద్రుడు అవుతాడో, ఇంద్రుడు అనగా ఐశ్వర్యం కలవాడు, ఇంద్రుడు అనగా ఇంద్రియాలను జయించిన వాడిని ఇంద్రుడు అంటారు. ఎవరి ఇంద్రియాలైతే తన వశంలో ఉన్నావో అతడు ఇంద్రుడు, ఆ జీవుని ఇంద్రుడు అంటాడు. మరియు ఎవరి దగ్గర అయితే ఐశ్వర్యం సర్వోత్తమైనటువంటి ఐశ్వర్యం జ్ఞాన నిధి ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళు ఇంద్రుడు. इंद्र ने जिस प्रकार जंभ वाल शोष्ण शंबर नमुच आदि असुरों को मारा. ఇంద్రుడు ఏ విధంగా అయితే జంభ వల శుష్ణ శంబర అనేటువంటి అసురులు ఏవైతున్నాయో వాటిని ఎవరైతే మారా చంపేశారో దూరం చేశారో నష్టం చేశారో అదే విధంగా ఉసి ప్రకారం ఆ విధంగా జో ఇన్ జంబ్ అంటే ఇక్కడ హర్ సమయ ఖానేకి ప్రవృత్తి, ఎల్లప్పుడు నిరంతరం ఎప్పుడు తింటూనే ఉంటారు. ఆ ఎల్లప్పుడు తినే వాళ్ళని ఏమంటారు? ఆ ప్రవృత్తి ఉన్న వాళ్ళని జంభు. వాళ్ళు అంటే నిర్భరుల పైన హత్య చేసేవారు. ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళను ఏడిపించేవారు, సతాయించేవారు, హింసించేవారు.
శుష్ణ అనగా సోమర్తనం అయ్యి ఉండేవారు, నీరసంగా ఉండేవారు, ఈర్ష్య చేసేవారు, శంవర్ మూర్ఖులైనటువంటి వారు. ఈ విధంగా ఈ అభిమానం ఇవన్నీ ఏవైతున్నాయో ఇలాంటి అభిమానం ఆదించుకో నష్ట కట్టే హే వేహి ప్రభుకే ప్రియం హోతే హే. వీటన్నింటిని ఈర్ష్య కామ క్రోధ లోభాలు ఏవైతున్నాయో వాటినన్నింటినీ ఎవరైతే నష్టం చేసి పరమాత్మ యొక్క నామస్మరణలో ఉంటారో వారు పరమాత్మకు ప్రియులవుతారు. వీటన్నింటినీ నష్టం చేయకుండా రామరామ జపం చేస్తూ ఉంటారు. చాలా మందిని మనం చూస్తాం, చేతులు పట్టుకొని జపం చేస్తారు, తింపుతా ఉంటారు, రామరామ అంటా ఉంటారు. వాళ్ళ మనసు ఎక్కడో తిరుగుతుంటారు, ఏవో ఆలోచనలు ఉంటుంది. కాబట్టి అక్కడ మనసుని ఎక్కడ పంపించకుండా బుద్ధి ద్వారా ఆలోచించి మనసుని ఎక్కడ పంపించకుండా పరమాత్మ దగ్గరనే ఉంచి పరమాత్మ యొక్క నామస్మరణ చేయడము, ఈర్ష్యాద్వేషాలు లేకుండా లోభమోహాలు ఏవి లేకుండా ఉండడము, ఇది ఈ విధంగా చేస్తే పరమాత్మ యొక్క ప్రియులు అవుతారు అనగా ఇంద్రుడైనప్పుడు. ఇక 4వది గోనాం. इंद्रियों के ऊर्वम समूह को दयंते सुरक्षित करते हैं, वाणी आदि इंद्रियों पर असुरों का आक्रमण नहीं होने देते. గోనాం, గో అనగా ఇక్కడ ఇంద్రియాలు. ఇంద్రియాలను ఎవరైతే ఇంద్రియ సమూహం, ఇంద్రియాలు ఏవైతున్నాయో అన్నింటినీ ఆ సమూహాన్ని సురక్షితంగా, దయంతే సురక్షితంగా ఉంచుకుంటారు. వాటిని ఖరాబ్ కానివ్వరు, చెడిపోనివ్వరు. వాణి ఆది ఇంద్రియ, వాణి మొదలైనటువంటి ఇంద్రియాలు, చక్షులు, వాణి, కర్ణేంద్రియాలు ఏవైతున్నాయో ఆ ఇంద్రియాలు ఏవైతున్నాయో వాటిని అసురులకు ఆక్రమణ, అసురుల నుండి వారి ఆక్రమణ చేయకుండా కాపాడుకోవడం, అంటే అసురుల నుండి కాపాడుకోవడము. వాటి దుష్ట శక్తులు లేదా దుష్ట ప్రవృత్తులు లేదా దుష్ట ఆలోచన ఏవైతున్నాయో వాటన్నింటి నుంచి కాపాడుకునే వారు ఎవరైతున్నారో వాళ్ళను जो इन असुरों के आक्रमण से बचाते हुए प्रभु के प्रिय होते हैं, वारू परमात्मा प्रियुలు అవుతారు. इन गुणों से युक्त साधक ही इस मंत्र के ऋषि वशिष्ठ बनते हैं. ఈ విధంగా సూరయః, యంతారః, మఘవానః, గోనాం, ఈ విధంగా ఈ గుణాలను ఎవరైతే నింపుకుంటారో వారు ఆ గుణాలతో యుక్తమైనటువంటి సాధకుడు, పరమాత్మను పూజ సాధన చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మంత్రం యొక్క ఋషి వశిష్ఠుడు అనబడతారు, వశిష్ఠ ఋషిలాగా అనబడతారు. కాబట్టి పూర్తిగా శక్తిని, పూర్తి పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి సాధనాన్ని పరమాత్మ వైపుకే ప్రయోగం చేస్తూ పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి విద్యను చదువుకుంటూ స్వాధ్యాయం చేస్తూ పరమాత్మ వైపుకే ఈశ్వర స్థుతి మంత్రాల్లో విశ్వాని దేవ సవితర్ దురితాన్ని పరాస్తువ అదొక మంత్రం కూడా ఉంది. హే పరమాత్మ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దుర్గుణాలు అనగా ప్రపంచం మాదిరిగానే నా శరీరంలో లేదా నాలో ఉన్నటువంటి దుర్గుణాలు, దుర్వ్యసనాలు ఏవైతున్నాయో వాటిని దూరం చెయ్యి. మరియు ఏది భద్రమో యద్భద్రం తత్ న ఆసువ, ఏది భద్రమో ఏదైతే శుభాన్ని కలిగిస్తుందో అది నాకు ఇమ్ము. భద్రం కర్ణేభి శృణుయామ దేవ, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరై అంగై. ఏ విధంగా భద్రం కర్ణేభి, కర్ణేంద్రియాల ద్వారా భద్రాన్నే వినాలి. భద్రం కర్ణేభి శృణుయామ, భద్రం చక్షురేంద్రియాల ద్వారా భద్రంనే చూడాలి. ఈ విధంగా ప్రతి ఇంద్రియం ఏదైతే ఉందో మా ఇంద్రియాలు నీ ద్వారా ఇవ్వబడినటువంటి ఐశ్వర్యం, ఈ శరీరమే ఉత్తమ ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యాన్ని వదిలిపెట్టేసి మనము ఇంకేదో ఐశ్వర్యానికి, భౌతిక ఐశ్వర్యానికి వెళ్తాం. ఈ ఐశ్వర్యం పరమాత్మ ఎందుకు ఇచ్చాడు? ఒక్కొక్క ఐశ్వర్యం అంటే దీనికి ఐశ్వర్యం ఎందుకు చెప్తున్నానంటే ఒకటి దృష్టాంతం ఒక పుస్తకాల్లో చదివాను. ఒక స్వామీజీ ఉంటారు, ఆయన పేరు జగదీశ్వరానంద స్వామి ఏదో ఉంది, ఆనంద స్వామి జగదీశ్వరానంద. ఆ స్వామీజీ ఏం చేస్తారంటే అందరికి విద్యనిస్తారు, విద్యతో పాటు కూడా ఎవరికైనా ఐశ్వర్యం ధనం అవసరం ఉంటే కూడా సహాయత చేస్తారనమాట నిర్ధనులకు. ఆ విధంగా అది తెలుసుకొని ఒక అతను తన కూతురుని పెళ్లి చేయడం కొరకు డబ్బు లేకపోతే, ధనం లేకపోయేసరికల్లా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. స్వామి దగ్గరికి వెళ్ళి అడిగితే స్వామీజీ అంటాడు, వచ్చిన తర్వాత ఏంటి అని అంటే, ఇట్లా నాకు మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాను స్వామీజీ, ఇట్లా డబ్బు అవసరం ఉంది అంటే, నీ దగ్గర డబ్బు లేదా అని అడుగుతాడు స్వామీజీ. లేదు స్వామీజీ. లేదా? డబ్బు ఉన్నది దగ్గర లేదా అంటే, లేదు స్వామీజీ నిజంగా చెప్తాను లేదు అని.
లేదా అయితే ఓ పని చేయి, నేను డబ్బు ఇస్తాను, కానీ నేను ఏదైతే అడుగుతాను అది ఇస్తే నేను ఇస్తాను అంటాడు. చెప్పండి స్వామి, నా దగ్గర ఉన్నది ఇవన్నీ ఏదన్నా ఉంటే ఇస్తాను, నా దగ్గర లేకనే మీ దగ్గర ఇస్తాను. లేదు, నీ దగ్గర ఉన్నది, నేను ఉన్నదే అడుగుతానే ఇస్తావా అంటే సరే అంటాడు. నీ చెయ్యి ఒకటి నాకు ఇస్తావా, నేను డబ్బు ఇస్తాను, నీకు ఎంత అవసరం అంత ఇస్తాను అని అంటాడు. అంటే అతనికి 50,000 ఏమైనా అవసరం ఉండి వస్తే ఇస్తావా నీ చెయ్యి అంటే, నా చెయ్యి ఇస్తే ఎలా స్వామీజీ, నేను ఎలా బ్రతకగలను? 50,000 కావాలా నీకు, చెయ్యి కావాలా? నీ చెయ్యికి 50,000 అంటున్నా కదా అంటే, లేదు స్వామి, చెయ్యి లేకుంటే నేను ఎలా బ్రతకగలుగుతాను? తర్వాత మరి కొన్ని కాలు ఇవ్వు అంటే, ప్రతి ఒక్క అంగానికి కొన్ని ఏది ఇవ్వక ఒక కన్ను ఇవ్వు అంటాడు. కన్ను ఇస్తే అంటే 1 కోటి రూపాయలు ఇస్తా అంటాడు. అనగా కన్నిస్తే ఎలా ఉంటుంది స్వామీజీ, కన్నిస్తే కూడా కష్టమే కదా, చూడడానికి వీలు కాదు కదా మళ్ళీ అని అంటే, అక్కడ చెప్పేది ఏంటంటే స్వామీజీ అక్కడ అడగడం ఏంటి అంటే, నేను నిర్ధనుణ్ణి, నా దగ్గర ధనము లేదు, నేను గరీబును అని చెప్పి వెళ్తే, ఇక్కడ పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి మన యొక్క శరీరం ఏదైతుందో దాని యొక్క విలువ మనకు తెలియదు. ఒక్క కన్ను లేకపోయినా కష్టమే, చెవులు లేకపోయినా కష్టమే, చేతులు లేకపోయినా కష్టమే, ఏది లేకున్నా కష్టమే. అంటే ఇవన్నీ ఉన్నాయి, వీటన్నింటి యొక్క విలువ అసలు కోట్లు పెట్టినా రాదు. అంటే ఇంత కోటీశ్వరుడై ఉండి కూడా నేను నిర్ధనుణ్ణి అని అక్కడ చెప్పుకోవడం అంటే, పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి సాధనానికి విలువ లేదు. అసలు ఆ విలువను మనము కట్టలేం, వెల కట్టలేం. అలాంటి సాధనాన్ని మనము పూర్వజన్మలో చేసుకున్న కర్మను బట్టి, మన యొక్క పరిశ్రమ ఏదైతే చేసుకున్నామో దానిని బట్టి పరమాత్మ మళ్ళీ పరిశ్రమ చేసి మనకు సంపాదించి ఇచ్చాడు. జన్మనెత్తాలి అంటే కొన్ని కర్మల ద్వారా మళ్ళీ మానవ జన్మ గర్భంలోకి వచ్చిందంటే కనీసం 9 నెలలు గర్భంలో ఉంటాము. ఆ 9 నెలల గర్భంలో ఉండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అంటే వయస్సు మనము కొన్ని విషయాలు తెలుసుకునే స్థితికి లేదా పనులు చేసే స్థితికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అన్ని రోజుల తర్వాత ఈ శరీరం పెరుగుతుంది, ఆ విధంగా ఉత్తమంగా తయారవుతుంది. ఆ తయారైన శరీరాన్ని మనం ఏం చేస్తాము, ఒక్క క్షణంలో పాడు చేసుకుంటాం. అంటే పరమాత్మ చేసి పరిశ్రమ చేసి పంపించింది అదేదైతుందో అతన్ని ఏమంటారు, ఉపహాసం చేయడము, అవహేళన చేయడము, అదే విధంగా తల్లిదండ్రులు ఇచ్చిన శరీరాన్ని వాళ్ళని అవహేళన, అంటే ఈ విధంగా మనం అనర్థకం చేస్తూ పోతున్నాము. మనం ఇచ్చినటువంటి వస్తువును ఉపయోగించుకోకుండా ఎన్నో రకాలుగా నష్టం చేసుకొని మనము దీనులము, హీనులము, మన దగ్గర ఏమీ లేదు, మాకేమీ లేదు అని చెప్పి బాధపడుతూ ఇతరులను చూస్తూ ఈర్ష్యాద్వేషాలతో మండిపోతూ పూర్తిగా శరీరమే కాకుండా మనల్ని మనం కూడా నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఆలోచించాలి. పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి ఉత్తమ సాధనం ఏదైతుందో అన్నింటికంటే ఉత్తమైన సాధనం బుద్ధి. ఆ బుద్ధి ద్వారా ఆలోచించి మనము ఐశ్వర్యవంతులం. ఈ విలువ గల వస్తువు మనకు పరమాత్మ తప్ప ఎవరు ఇంత విలువైన వస్తువును పరమాత్మ 1 రూపాయి తీసుకోకుండానే ఇచ్చాడు. ఎందుకంటే ఊరికనే ఇచ్చాడు కదా పరమాత్మ, మన దగ్గర 1 రూపాయి డబ్బు ఆశించకుండా ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని దురుపయోగం చేస్తాం. ఒకవేళ మనం కష్టపడి సంపాదించి డబ్బు సంపాదించి పరమాత్మకి ఇచ్చి కొనుక్కుంటే అప్పుడు తెలుస్తుంది విలువ. అది చేయట్లేదు. కర్మకు ఫలితమే కావచ్చు, కర్మకు ఫలితమైన పరమాత్మ నీకు తయారు చేసి ఏదైతే ఇచ్చిండో దానికి రూపాయి అయితే ఇవ్వట్లేదు కదా, నీ యొక్క ఐశ్వర్యాన్ని ఇవ్వట్లేదు. మనకు ఏదైనా సాధనం అవసరం ఉంటే, ఇప్పుడు ఈ ఫోన్ కావాలన్నా లేకపోతే ఏదైనా మోటార్ కావాలంటే డబ్బులు సంపాదించి మనము ఎన్నో డబ్బులు సంపాదించి ఎంతో కష్టపడి సంపాదించి కొనుక్కుంటాం. అదే ఇల్లు కట్టుకోవాలన్నా, మంచి ఇల్లు కట్టాలంటే ఎన్నో రకాలుగా సంపాదించిన తర్వాతనే ఇల్లు కట్టుకుంటాం, నిర్మాణం చేసుకుంటాం. అంటే ఎవరు కూడా ఏ వస్తువును మనకు ఉచితంగా ఇవ్వట్లేదు ఈ ప్రపంచంలో. ప్రతిదానికి మనం సంపాదించిన ఐశ్వర్యం ఏదైతుందో అది ఇవ్వాలి. కానీ పరమాత్మకు మాత్రం మనము 1 రూపాయిగా 1 పైసా కూడా ఇవ్వట్లేదు. అయినా మనకు పరమాత్మ ఈ శరీరాన్ని, అంటే మొత్తం శరీరాన్ని తయారు చేసి ఇచ్చాడు, మరియు ఈ శరీరానికి కావలసిన పదార్థాలను కూడా ఇచ్చాడు. జీవునికి కావాల్సిన పదార్థాలను పూర్తిగా తయారు చేసి ఇచ్చాడు 1 రూపాయి తీసుకోకుండా. కాబట్టి మనము అది దాని యొక్క విలువ తెలియట్లేదు. ఈ మానవ జన్మ ఎందుకు లభించింది అనేది ఆ యొక్క విలువ తెలియక, మనం తెలుసుకోలేక పూర్తిగా అధపతనానికి వెళ్తున్నాం. అతని యొక్క విద్యను అగౌరవపరుస్తున్నాం, అతని ద్వారా వచ్చినటువంటి విద్య, అతని ద్వారా ఇచ్చినటువంటి శరీరాన్ని కూడా అగౌరవపరుస్తున్నాము, అతని ద్వారా ఇచ్చినటువంటి ప్రపంచాన్ని కూడా పూర్తిగా నాశనం చేస్తున్నాం. ప్రపంచము శుద్ధిగా ఉండాలి, మనకు అన్ని రకాలుగా ఉపకారం చేసేదిలా ఉండాలి అంటే దానికి ఒకే ఒక మార్గము, సమతుల్యంగా ఉంచేది యజ్ఞమే. యజ్ఞవై భువనస్య నాభి, మన శరీరంలో నాభి ఏ విధంగా అయితే సమతులంగా ఉంచుతుందో, ఏ రోగాలు రాకుండా మన నాభి ఏ విధంగా కాపాడుతుందో, అంటే జీర్ణశక్తి ఉన్నటువంటి, అదే విధంగా ప్రపంచానికి నాభి అనేది
యజ్ఞమే కాబట్టి ఆ యజ్ఞ కర్మలు చేయాలి. ప్రతినిత్యం అగ్నిహోత్రం ప్రతి ఇంట్లో నడవాలి. అదేవిధంగా ప్రతి ఇళ్లలో కూడా చేయించాలి. ఈ విధంగా చేసినప్పుడు ప్రకృతి బాగుంటుంది. అంటే పరమాత్మ యొక్క ఆజ్ఞ ఏంటి? ప్రతి ఇంట్లో అగ్నిహోత్రం చేయడము, ప్రకృతిని సమతుల్యంగా ఉంచడము, శరీరాన్ని కూడా బాగా ఉంచుకోవడం, అంటే ఏవి చెప్పబడినాయో ఆ విధంగా కాపాడుకుంటే పరమాత్మ ద్వారా ఇవ్వబడినటువంటి ఈ ప్రపంచం కానీ శరీరం కానీ దానిని మనం సదుపయోగం చేసుకున్న వాళ్ళం అవుతాము, పరమాత్మను గౌరవించిన వాళ్ళం అవుతాము, పరమాత్మను పూజ చేసిన వాళ్ళం అవుతాము, అతని యొక్క అర్చన చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన యొక్క విలువ మరియు మన శరీరం యొక్క విలువ తెలుసుకొని ఈ శరీరాన్ని మనము అసలు ఒక చెయ్యి కానీ ఒక ఏలు కనీసం గోరును కూడా పరమాత్మ తయారు చేసి ఇచ్చినటువంటి గోరు ఏదైతుందో లేదా వెంట్రుక కానీ పరమాత్మ తయారు చేసిన ఆ వెంట్రుకను కూడా మనము తయారు చేయలేం. మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా పరమాత్మ ఏ విధంగా అయితే తయారు చేసి ఇచ్చాడో ఆ విధంగా మనం తయారు చేయలేం. కాబట్టి ఆ విలువను తెలుసుకొని క్షణము ప్రతిసారి మన శరీరాన్ని ఉపయోగించుకున్నా లేదా ఈ ప్రకృతిని ఉపయోగించుకున్నా ప్రతిదీ ఏదైతే మనం ఉపయోగించుకుంటున్నామో దాన్ని ఆలోచించి మంచికే ఉపయోగించాలి. మరియు మనలో మంచిని నింపుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ పరమాత్మ యొక్క గుణాలు మనలో వస్తే ఆ విధంగా మనం తయారైతే పరమాత్మ తప్పకుండా మనకు మోక్షాన్ని ఇస్తాడు, తన ఒడిలోకి తీసుకుంటాడు. అతని యొక్క కృపా కటాక్షము కలుగుతుంది. అతని యొక్క ప్రకాశము మన హృదయంలో జ్యోతి ప్రకాశిస్తుంది. కాబట్టి అలాంటి శక్తిని ఆ విధంగా బుద్ధి ద్వారా మనం ఆలోచించి పనులు చేయాలి. ఈ మంత్రం యొక్క భావార్థం ఏంటంటే జ్ఞాని మనస్సి ఆసుర వృత్తులను సంహారం చేసేవాడు మరియు ఇంద్రియాలను రక్షించుకునేవాడు ఆ పరమాత్మకు ప్రియుడు అవుతాడు. జ్ఞానవంతుడు మనస్సును కంట్రోల్ పెట్టుకునేవాడు, మనస్సు గలవాడు. మనస్సు గలవాడు అంటే మనస్సును తన వశంలో ఉంచుకునేవాడు మరియు ఆసుర ప్రవృత్తులు వచ్చిన వాటిని సంహరించేవాడు, ఇంద్రియాలను రక్షించేవాడు పరమాత్మకు ప్రియము. కాబట్టి మనం కూడా ఈ విధంగా పూర్తి ప్రయత్నం చేస్తూ పరమాత్మకు ప్రియులము అగుదాము. ఓం శం. ఓం